అటువంటి కృష్ణుడు చూశాడు. ఆ కృష్ణుడి హృదయం లోపల గడిపాడు, నోట్లోకి లోకాలు చూశాడు. అంతటి మార్కండేయుడి చేత ఒక గొప్ప సృష్టి జరిగింది. అది ఇప్పుడు మీకు చెప్పిన తర్వాత అసలు మార్కండేయుడు గొప్పతనం చెబుతాను. పూర్వం మార్కండేయ మహర్షి శివానుగ్రహంతో చిరంజీవి అయ్యాడు. ఆ చిరంజీవి అయిన వెంటనే ఆయనకు ఒక కోరిక కలిగింది. ఈశ్వరుణ్ణి నేను భక్తితో పూజించాను, కానీ ఆయనకి బట్టలు లేవు, దిగంబరుడు. పాపం శివుడు దిగంబరుడు. దిగంబరుడు అంటే తెలుసు కదా, దిక్కు అంబరహ దిగంబరహ. ఈ 4 దిక్కులు వస్త్రం అంటే వేరే బట్ట కట్టుకోకుండా ఉన్నాడు. అంతటి వ్యాపక శరీరంతో ఉన్నాడు ఆయన. మేమందరం బట్టలు కట్టుకున్నామా? మాకేమో చిరంజీవిత్వం ఇచ్చే మా ఈశ్వరుడికి ఒక్క బట్ట కూడా లేకుండా అయిపోయింది. ఆయన భక్తితో రోజు వస్త్రాలు ఇచ్చి పూజించే ఒక పుణ్యాత్ముడు లేకపోతే ఎలాగా అని శివుడి మీద భక్తితోటి శివుడిని భక్తితో ప్రార్థించాడు. మళ్ళీ మామూలు భక్తి కాదు, అపార భక్తితో ప్రార్థించాడు. అప్పుడు శివుడు, నీవు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ శరీరం నుంచి 3 పురుషులు పుట్టేటట్టుగా నేను అనుగ్రహిస్తున్నాను అన్నాడు. వెంటనే కళ్ళు మూసుకుని ఈశ్వరుడి పూజకి పనికొచ్చే ఒక 3 మహానుభావుల్ని నాకు ప్రసాదించు అని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని 3 సార్లు జపించాడు. 3 సార్లు ఓం నమ శివాయ మంత్రం జపించాడు. ఆ జపం కూడా స్వార్థం కోసం జపించలేదు ఆయన. ఈశ్వర పూజకి పనికొచ్చే పరమ శివభక్తులు నాకు పుత్రులుగా కావాలి. అది కూడా నా శరీరం నుంచి పుట్టకూడదు. సహజంగా లోకంలో అందరూ ఎలా పుడతారు? స్త్రీ పురుష సంయోగం వల్ల పుడతారు. అలా కాకుండా తమయంత తాము పుట్టాలి అని ప్రార్థించాడు. వెంటనే ఆయన ఎదురుగుండా 3 మహానుభావులు ప్రత్యక్షమయ్యారు. ఆ 3 మహానుభావుల్లో ప్రధాన పురుషుడి పేరు పద్మశాలి. అంటే మార్కండేయుడు శివుణ్ణి తపస్సు చేసి మెప్పిస్తే శివుడు ఒక వరపుత్రుణ్ణి అయోనిజుడిని ఇచ్చాడు. అమ్మవారు సీతాదేవి ఎలా అయితే భూగర్భం నుంచి వచ్చి అయోనిజ అయ్యిందో, వేదవతి పద్మావతిగా పుట్టింది, ఆవిడ అయోనిజ. అలాగే అయోనిజుడు ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు, ఆయనకి పద్మశాలి అని పేరు. ఎర్రగా తామర పువ్వు వంటి ఆకారంతో, చెవులకు కుండలాలతో, మంచి అద్భుతమైన సౌందర్యంతో, నల్లని ఒత్తైన జుట్టుతో పుట్టుకొచ్చాడు. ఆయన పుట్టుకొచ్చి, తండ్రి మార్కండేయ, నా కర్తవ్యం ఏమిటి అంటే ఈశ్వరుడిని పూజించాలి, అది నీ వల్లే అవుతుంది. పాప ఈశ్వరుడు బట్టలు లేక బాధపడుతున్నాడు. ఈ శివుడు నిజంగా బట్టలు కావాలా? కానీ ఇది ఎంత భక్తి అండి! మన శివుడు మనల్ని అనుగ్రహిస్తున్నవాడు, లోకాలకు అధిపతి. ఆయనకు ఒక వస్త్రం సమర్పించగానే ఆయన అప్పటికప్పుడు తన అపూర్వ శక్తితో ఒక మగ్గం తయారు చేసి, చక్కని అందమైన వస్త్రం తయారు చేసి ఈ వస్త్రాన్ని ఆయనకు సమర్పించాడు. అప్పటి నుంచి శివుడు ఏమన్నాడు తెలుసా? ఈ భూలోకంలో నా శివాలయములు ఉన్నంత కాలము మీ పద్మశాలి వంశం అపార కీర్తి పొందుగాక. మీ వంశస్థులు లేకపోతే ఈ సృష్టిలో ఉన్న ఏ వ్యక్తికి కట్టుకునే వస్త్రం కూడా లేకుండా అయిపోగాక, మీరంత గొప్పవాళ్ళు అని ఎంతో పవిత్రతతో ఆయన ఆశీర్వదించాడు. ఆ మార్కండేయుడి యొక్క వరపుత్రుడు అయోనిజుడైన పద్మశాలి యొక్క వంశమే మీరంతా. అంటే మీ వంశం ఎంత గొప్పతో ఆలోచించండి. ఏదో అక్కడి నుంచి ఇక్కడి నుంచి పుట్ల ఒక మహాయోగి యొక్క తపస్సుకి మెచ్చుకుని ఈశ్వరుడు సృష్టించిన ఒక మహాపురుషుడి యొక్క వంశం ఇది. ఆ వంశం వాళ్ళు అప్పటి నుంచి తమ గోత్రంగా మార్కండేయుడి యొక్క అనుగ్రహంతో మేము వచ్చాం గనక ఆయనే మాకు మూల పురుషుడిని భావించి ఆ 3 పురుషుల్లో ఒకడైన పద్మశాలి యొక్క వంశం వాళ్ళు మార్కండేయుడిని గోత్రాధిదేవతగా పెట్టుకున్నారు. అందుకే రోజు ఒకసారైనా సరే రాత్రి పడుకునేటప్పుడు మార్కండేయ గోత్రాన్ని, మార్కండేయ ఋషిని, ఆయన నుంచి పుట్టినటువంటి పద్మశాలిని, ఈ 3ని తలుచుకుంటే అపమృత్యు భయం నాస్తి. అపమృత్యువులు ఉండవు, దుర్మరణాలు ఉండవట. అసలు రాత్రి పడుకునేటప్పుడు పూర్వం తలుచుకునేవాళ్ళు మేము అందరం. ఇప్పుడు కాలక్రమేణా ఏమైపోతుందంటే ఇంత గొప్ప వంశాల యొక్క కథ చెప్పేవాళ్ళు తగ్గుతున్నారు, తెలియకుండా పోతుంది. మీరు కూడా ఈ రోజు గుర్తుపెట్టుకోండి, రోజు పడుకునే ముందు మార్కండేయుడిని, ఆ గోత్రం నుంచి పుట్టిన పద్మశాలి వంశాన్ని, ఈశ్వరుడు మార్కండేయ ఈశ్వరుని, ఈ 3 ఒకసారి తలుచుకోండి, హాయిగా పడుకోండి, నిద్ర సుఖంగా పడుతుంది. తెల్లవారి లేచేలోపు దుర్మరణములు రావు అన్నారు, అపమృత్యువులు రావు. కొంతమంది హఠాత్తు గుండెకి తెచ్చిపోతూ ఉంటారు నిద్రలో, కొంతమంది హఠాత్తు ఏదో ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బందులు ఏ ప్రజలకి రావు. అంత మహాపురుషుడు ఆ పద్మశాలి అనే పేరు కలిగినటువంటి ఆ మార్కండేయుని యొక్క ప్రథమపుత్రుడు అయోనిజుడు 1000 సంవత్సరములు కాశీలో మహాతపస్సు చేశాడు. ఆ 1000 ఏళ్ళు తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై నీ పేరు మీదుగా ఒక లింగ స్థాపన చేయన్నాడు. ఆయన మార్కండేయుడి పేరు మీదుగా ఒక లింగాన్ని స్థాపించారు. ఇప్పుడు కూడా మార్కండేయేశ్వర లింగం అనే పేరుతో అక్కడ ఒక లింగం ఉన్నది. ఆ లింగాన్ని పూజించగానే మీ వంశం ఎప్పుడూ కూడా శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇంకా ఏ లోకానికి వెళ్ళదు. మీ వంశం వాళ్ళు ఒక్కసారైనా జీవితంలో శివశివ అంటే వాళ్ళ కైలాసమే ఇస్తానని శివుడు వరమిచ్చాడు. అంటే రోజు కూడా అనక్కర్లేదట, పొద్దు నుంచి సాయంకాలం దాకా ఓం నమ శివాయ అంటే మంచిది. అలాగో ఒక్కొక్కసారి అనలేము అనుకోండి. జీవితంలో ఒక్కసారైనా మార్కండేయేశ్వర గోత్రం వాళ్ళు ఒక్కసారి నమశివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తే అటువంటి వాళ్ళు ఎప్పుడైనా వార్ధక్యంలో శరీరం విడిచిపెట్టాక నరకం చూడరు, వారికి నా కైలాసాన్ని శాశ్వతంగా ప్రసాదిస్తానన్నాడు. కాబట్టి మనంతా ఏం చేయాలన్నమాట? వీలున్నప్పుడల్లా చెప్పించాలి, కనీసం జీవితంలో ఒక్కసారైనా చెప్పించాలి. ఈ కథను అందరికీ వ్యాప్తి చేసి మార్కండేయ గోత్రం వారు అందరి చేత కూడా నిరంతరం నమశివాయ మంత్రం చేయించండి. వాళ్ళ దగ్గర మీరు శ్రద్ధగా చూస్తారు, శివశివ అంటున్నారు. దీనివల్ల శరీరం విడిచిపెట్టాక అతి భయంకరమైన నరకానికి వెళ్ళం. ఇది ప్రామాణికంగా స్థల పురాణంలో మనకి కాశీ దగ్గర ఉన్నటువంటి మార్కండేయేశ్వరం యొక్క ఆలయం దగ్గర స్థల పురాణంలో చెప్పారు. ఇప్పటికీ కూడా కాశీకి ఒక ఇంచుమించుగా 20-25 కిలోమీటర్ల దూరంలో మార్కండేయుడు స్వయముగా ప్రతిష్ఠించిన ఒక స్వయంభూలింగం ఉన్నది. అక్కడే మార్కండేయుడు తపస్సు చేసి యమధర్మరాజు గారి భయం నుంచి బయటపడి చిరంజీవి అయ్యాడు. ఆ మార్కండేయుడి పేరు మీదుగా ప్రతిష్ఠితమైన లింగం మార్కండేయేశ్వర లింగం అక్కడ ఉన్నది. అక్కడ స్థల పురాణంలో చెప్పారు. ఈ కథంతా కూడా చాలా కాలం క్రితం నేను వెళ్ళినప్పుడు అక్కడ సన్యాసి ఉండేవాడు. ఇంత పెద్ద గడ్డంతో ఉన్న బవిరి గడ్డంతో ఉన్న ఒక సాధు పురుషుడు. నేను ఒక 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం కాశీ అంతా తిరుగుతూ మార్కండేయ గోత్రం వాళ్ళ గురించిన కథల వివరాలు సేకరిద్దామనే ఉద్దేశంతో, ఎందుకంటే కొందరు శిష్యులు నన్ను అడిగారు, ఏలూరు మొదలైనటువంటి ప్రాంతాల్లో ఉన్న కొంతమంది శిష్యులు మా గోత్రం మూల పురుషుడు కథ చెప్పండి అని అడిగితే అప్పుడు వాళ్ళ కోసం వెళ్ళి ప్రత్యేకంగా అక్కడ కొద్ది రోజులు ఉండిపోయాను. ఒక రోజున అక్కడ మార్కండేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళాను. అది గంగానదీ తీరంలో ఉన్నది. ఈసారి కాశీ వెళ్ళినప్పుడు అడిగితే చెప్తారు మార్కండేయ స్వామి యొక్క ఆలయం అక్కడ ఉందంటే చెబుతారు. ఆ గుళ్ళో తెల్లని బవిరిగడ్డం పొడుగ్గా పెంచుకుని తెల్ల జుట్టు పెంచుకుని ఒక వృద్ధుడు కనబడ్డాడు. సాధువు, కాషాయ వస్త్రాలు ధరించాడు, చాలా కాంతితో ఉన్నాడు. ఎందుకో నాకు ఆయన చూడగానే గౌరవం కలిగి సాష్టాంగ నమస్కారం చేసి
ఆ పక్కనే కూర్చున్నాను. నేనేం అడగకుండానే మార్కండేయుడు పద్మశాలి వంశం ఈ కథ తెలుసుకోవాలని వచ్చావు కదా అన్నాడు. నేను ఆయన చెప్పాను, ఆయన సంస్కృతం హిందీ తప్ప తెలుగు మాట్లాడుకొని, తెలుగు వాడైతే పోనీ ఎవడో నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోవడానికి. అప్పుడు ఆయన ఇక్కడ ఈ స్థలానికి ఎంత విశేషం ఉన్నది, ఈ వంశస్థులు ఎంత గొప్పవాళ్ళు ఇందాక నేను చెప్పిన కథ అంతా ఆయన వివరించాడు. నేను ఆశ్చర్యపోయి ఇంత గొప్ప కథ చెప్పిన మీరు ఎవరంటే ఒక నమస్కారం చేసేసరికి ఆయన కనపడకుండా మాయమైపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది, స్వయంగా ఈశ్వరుడే ఈ రూపంలో ఈ కథని ఈ స్థల పురాణాన్ని నాకు వివరించాడు. ఆనాడు వివరించాడు కనుక అప్పటి నుంచి చాలా మందికి చెప్పే అవకాశం వచ్చింది. ఇవాళ ఈ పవిత్ర ఆలయానికి వచ్చాక మళ్ళీ ఆ కథ చెబుతున్నాను. కాబట్టి అటువంటి ఆ పవిత్ర వంశాన్ని మీరు శాశ్వతంగా నిలబెట్టుకోవాలని, ఆ పాత్ర నామం నిలబెట్టుకోవాలని, శివనామస్మరణ చేయాలని, శివనామస్మరణతో యమ భయాన్ని జయించాలని, యమలోకానికి వెళ్లకుండా తరించాలని పదే పదే మంగళాశాసనం చేస్తున్నాను.